Tarot Event Messages. Dear viewers, దారికి మీరు వెళ్తున్న దారికి మీ వాళ్ళు వెళ్తున్న దారికి కాపు కాస్తున్నారంట. ఎవరు వాళ్ళు కాపు కాస్తుంది, ఏ విషయం మీద కాస్తున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, జరుగుతుంది అనేది వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. స్పృహలో ఉండి కూడా మీతో గొడవ పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నారంట. ఎవరు వాళ్ళు, ఏ విధంగా అనుకుంటున్నారు, ఏ విధంగా గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు మీకు తెలుసా తెలీదా అనేది నేను రీడింగ్ చేశానండి. ఎనర్జీ రీడింగ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారు వెళ్తున్న దారిలో కాపు కాస్తున్నారంట. ఎవరు వాళ్ళు బోర్ల పడ్డారండి స్టార్టింగ్లోనే. ఎస్, డబ్బులు ఇచ్చి ఏదో క్రియేట్ చేద్దాం అన్నట్టుగా కాపు కాస్తున్నారంట. బట్ డబ్బులు పోగొట్టుకున్నారు, కానీ వాళ్ళు చేద్దాము అనుకుంది క్రియేట్ చేయలేకపోయారు. ఎస్, రిలాక్స్ అయితే ఖచ్చితంగా చేయలేరండి, అందులో ఎలాంటి డౌటు లేదు. అండ్ ఎవరైతే మిమ్మల్ని చాలా రోజులుగా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ జీవితంలో వారు అనుకుంది ఏదో జరిగింది అంటే వారి కర్మ అనేది ప్రస్తుతం వాళ్ళు అనుభవిస్తున్నారు. సో ఆ కర్మ నుంచి వాళ్ళు బయటపడడానికి, ఆ కర్మని ఎలా తప్పించుకోవాలో వాళ్ళకి తెలియదు. ఇంకా రెడ్ హ్యాండెడ్గా అన్ని సైడ్స్ బ్లాక్ అయిపోయాయి. ఓకేనా? సో వాళ్ళు బయటపడే ఛాన్స్ లేదు. వాళ్ళు చేస్తుంది ఏదైతే ఉందో వాళ్ళకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో సెలబ్రేషన్ అనేది లేదండి. సో అందుకని చెప్పి మీ లైఫ్లో కూడా సెలబ్రేషన్ ఉండకూడదు అని చెప్పి వాళ్ళు డబ్బులు ఇచ్చి, వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి, పప్పీస్ ఉన్నాయి కదా ఇక్కడ, వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ విషయంలో ఏదో క్రియేట్ చేద్దాం దారుల్లో అంటే దారి కాసి కాపు కాసి అంటే అవకాశం చూసి అనుకున్నారంట. డబ్బులు పోగొట్టుకున్నారని అనుకుంది జరగలేదండి. జీవితంలోనే వెనక తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి డబ్బులు ఇచ్చారంట. మీ జీవితాన్ని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టేయాలి, వాళ్ళున్న పరిస్థితుల్లో మిమ్మల్ని తీసుకొచ్చేయాలి అని చెప్పి అనుకున్నారంటండి. అందుకని చెప్పి మీ ఫాదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారంట. మీకు డబ్బులు రాకుండా చేయమని చెప్పి దారులు చూస్తున్నారంట. డబ్బుల విషయంలో వాళ్ళ చేతికి కొన్ని, మీ బ్రదర్ ఫిగర్ చేతికి కొన్ని, ఈ విధంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కొన్ని, నైబర్స్కి కొన్ని అలా డబ్బులు ఇచ్చి మీకు డబ్బులు రాకుండా చేయడానికి, అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వాళ్ళకి గూఢచారులుగా పెట్టుకున్నారనమాట. మీ ఇంట్లో వాళ్ళని కొంతమంది, చుట్టాలని కొంతమంది, మీ చుట్టూ ఉన్న వాళ్ళని గూఢచారులుగా పెట్టుకొని వాళ్ళు అనుకుంది చేద్దామని అనుకుంటున్నారు, కానీ అది జరగలేదు. గొడవ పెట్టుకోమని మీ వాళ్ళకి చెప్పారంట, మీ ఇంట్లో వాళ్ళకండి. కానీ ఏమైందంటే వెన్నుపోటు వేయడానికి దారులు చూస్తున్నారంట. ఇంకా అలా చూస్తూనే ఉన్నారు, చాలా రోజులు బట్టి చూస్తున్నారు. ఫ్యూచర్లో కూడా చూస్తూ ఉండడమే తప్ప వాళ్ళు మీతో గొడవ పెట్టుకోలేరు. గొడవకు వాళ్ళు కాలు దువ్వినా సరే మీరు గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు, ఎందుకంటే అనవసరమైన గొడవ కాబట్టి. అలాగే మీ డివైన్ కూడా పర్మిషన్ ఇవ్వలేదండి. వాళ్ళ యొక్క ప్రణాళికలు, ప్లాన్లు ఏవైతే ఉన్నాయో, కుట్రలు, అవి మిస్సింగ్. టోటల్గా అన్ని రకాలుగా మిస్సింగ్. డబ్బులు ఇచ్చి మిస్సింగ్, డబ్బులు ఇవ్వకపోయినా మిస్సింగ్. వాళ్ళు స్వతహాగా మీ జీవితంలో లేనిది ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటే డివైన్ ఒప్పుకోవట్లేదు కూడా. సో జీవితంలో మీరు ముందుకు వెళ్ళకూడదు, ఎలాగైనా సరే వెళ్ళకూడదు అని చెప్పి ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా ఎక్కడొక్కడికి. ఇంట్లోంచి బయటకు వచ్చి అలా ఏదైనా కూరగాయలు కొనడమో, లేదా పాల ప్యాకెట్స్ తేవడమో, లేదా ఏదైనా ఊరు వెళ్ళడమో, ఏదైనా కొనుక్కోవడం, అలా బయటకు వెళ్తూ ఉంటారు కదా. అప్పుడు వెనక ఫాలో అవుదాం అని అనుకున్నారంట. దారిలో నెగిటివ్ ఎనర్జీస్ చేసి తప్పించడానికి న్యూ బిగినింగ్ లేదు. సో నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నారంట. 4 చేతులతో మీరు సంపాదిస్తున్నారు. మీకు లైఫ్లో ఒక కొత్త ఆఫర్ రాబోతుంది. మీ గురించి అందరూ మాట్లాడుకుంటారు కదా. పెళ్ళిడు వచ్చిన పిల్లల గురించి ఉంటే వాళ్ళ గురించి మాట్లాడతారు, పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ గురించి, జాబ్ చేస్తుంటే వాళ్ళ గురించి. ప్రతి కుటుంబంలోని మాట్లాడడానికి ఏది లేకపోయినా ఏదో ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చెప్పుకోవడమే ఒక పని. ఓకేనా? సో అంటే అది మంచిగాను కూడా ఒకంతకు మంచిదే. పడలేని వాళ్ళు చెడుగా చెప్పుకుంటారు, ఏది లేదు అని సాదాగా ఉన్నవాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటారు. ఏదైనా సరే ఎవరో ఒకరు ఆ మాట వచ్చినప్పుడు వాళ్ళ గురించి ఎలా, వాళ్ళ పిల్లలేంటి, వాళ్ళ తోబుట్టులు ఎక్కడ అని ఒకళ్ళు అలా చుట్టాలు చూసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా టాపిక్ అనేది వస్తుంది అనమాట. సో ఆ విధంగా మీ గురించి మాట్లాడుకుంటుంటే మీకు ఆఫర్లు చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే సంబంధాలకు సంబంధించి కావచ్చు, లేదా ఏదైనా అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే చాలా అవకాశాలు ఉన్నాయి, వీళ్ళకి చెప్తే మంచిది కదా, ఈ విధంగా ఆలోచిస్తూ చూసి వాళ్ళకి ఉక్రోసం ఆగట్లేదండి. అందుకని చెప్పి ఎలాగైనా మిమ్మల్ని బాధ పెట్టేసి ఏదో ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంటే క్రియేట్ చేయడానికి అవకాశం లేదు. వారికి అవకాశమే లేదండి మీ లైఫ్లో క్రియేట్ చేయడానికి. డివైన్ అవకాశం ఇవ్వలేదు. బోర్ల పడ్డారు వేగంగా, అంటే వేగంగా మీకు గుడ్ న్యూస్ రాకుండా చేయాలని చెప్పి వేగంగా బోర్ల పడ్డారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్, బోర్ల పడ్డం అంటే వాళ్ళు తీసిన గోతుల్లో వాళ్ళే పడటం, బండి మించి పడటం, లేదా వాళ్ళు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఇచ్చారో వాళ్ళ వీళ్ళకి రివర్స్ అవ్వటం,
వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది వాళ్ళకి రివర్స్ అవటం, ఓవరాల్గా వాళ్ళు బోర్లో పడ్డారు. ఓకేనా. సో హోమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారోనండి, వాళ్ళు టవర్ మూమెంట్ ఎలాగైనా తెచ్చేయాలి, ఎలాగైనా మిమ్మల్ని కనిపించకుండా, ఎలాగైనా మీకు కనిపించకుండా, ఎవరు చేస్తున్నారో కూడా తెలియకుండా మీరు చేస్తున్న పనిని పెట్టుబడి లాభాలు లేకుండా చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట. కానీ డివైన్ అయితే ఖచ్చితంగా దానికి పర్మిషన్ ఇవ్వలేదు, సరికదా అవకాశం కూడా లేదు, కొట్టి పడేశారండి. స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా ఉంటారు, మీరు అనుకున్న దానికంటే స్ట్రాంగ్గా ఉంటారు, అండ్ అనుకున్న దానికంటే చాలా స్ట్రాంగ్ కూడా. ఓకేనా. మీరు మరి చిన్నపిల్ల అన్నట్టుగా చూస్తున్నారు మిమ్మల్ని, అంటే వయసుతో సంబంధం కాదండి, మనస్తత్వం. మరి ఏంటంటే ఈ విధంగా కనిపిస్తున్నారు మీకు, చైల్డిష్గా చిన్నగా. బట్ ఇది మీరు ఇంత స్ట్రాంగ్, మీరు పులిని సైతం వంచగలిగే కెపాసిటీ మీకు ఉంది, అంత స్ట్రాంగ్ మీరు అని చెప్పి మేము డివైన్ చెప్తున్నారండి, మీ ఇంటి దైవం చెప్తున్నారు. ఇలాంటివి మీరు చాలా చూసారు, ఇది అసలు మీకు మ్యాటరే కాదని కూడా చెప్తున్నారు. దారులు చూస్తున్నారంట వేగంగా, హ్యాపీ ఎండింగ్ అని చెప్పి దారుల్లో ముందుకు వెళ్ళిపోతున్నారు. అందరిలో గౌరవం పెరుగుతుంది, పేరు పెరుగుతుంది వీళ్ళకి. ఎలాగైనా సరే వీళ్ళని ఇబ్బంది పెట్టేయాలని చెప్పి అనుకుంటున్నారంట. ఏమీ చేయలేరండి, ఏ రకంగా ఏమీ చేయలేరు. మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో దానిని తలకిందులు చేయాలని చెప్పి దారులు చూస్తున్నారంట. పాత పర్సన్స్ డబ్బులు కూడా ఇస్తున్నారంటండి వీళ్ళకి నిలబడకుండా చేయమని, కానీ మీరు నిలబడ్డారు. ఎస్, డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. వాళ్ళు అనుకుంది ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంట, కానీ దానికి కూడా దారి లేదు. మీరు చెయ్యింది ఏదో చేశారు అని చెప్పి ఒక బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే దానికి దారి లేదండి. థర్డ్ పార్టీ ఎస్, మీ పనిని ఆపడానికి ఏం చేయాలో తెలియక మీ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారని, మిమ్మల్ని ఏడ్పించినట్టు ఉంటుందని ఒక డ్రామా క్రియేట్ చేద్దామని చెప్పి వెన్నుపోటు వేద్దామని అనుకున్నారంట. ఈ విషయంలో మీ అమ్మవారు ఎవరైతే ఉన్నారో స్ట్రాంగ్గా కొట్టిపడేశారండి. మీ అమ్మవారి జన్మలో ఎవరిని మీ దగ్గరికి రానివ్వరు. అండ్ మీ పరువుకు సంబంధించి, మీ ఫ్యామిలీకి సంబంధించి, మీ పార్ట్నర్కి సంబంధించి ఎలాంటి వరి పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అనుకుంది ఖచ్చితంగా జరగదండి. మీకు చేస్తున్న పనిని కానీ, మీ పరువుని కానీ వాళ్ళు ఏ రకంగా తీయలేరు. మీరు వెళ్ళాలి అనుకుంటే తప్ప మిమ్మల్ని మీరున్న కాడి నుంచి ఎవరు పంపలేరు. అది ఇల్లు కావచ్చు, ఏదైనా సరే పంపించలేరండి. మిమ్మల్ని పంపించేద్దాం అని చెప్పి ఒక నైబర్ ఆలోచిస్తున్నారంట. నేను క్లారిఫై చేస్తాను. ప్రజెంట్ నైబర్ ఏంజల్ దారులు చూస్తున్నారంటండి. గొడవలు పెట్టుకోవడానికి నైబర్ దారులు చూస్తున్నారంట, గొడవ పెట్టుకోవడానికి. ఇంటి ఓనర్ అండి. టేక్ యాజ్ రీజన్ అండి. సమ్ కేసెస్లో నైబరు, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో 90% ఇంటి ఓనర్ వాళ్ళ సన్, వాళ్ళకి చిన్న చైల్డ్. ఓకేనా. టేక్ యాజ్ రీజన్ ఇట్. దారి లేదండి, వెన్నుపోటు వేసి తప్పించడానికి దారి లేదు. వీళ్ళు ఇప్పుడు వాళ్ళ ఏంజిల్ పారిపోదాం అనుకుంటున్నారు, పారిపోయే అవకాశం లేదు. ఇంతకు ముందు వాళ్ళ ఏంజిల్, ముందు వాళ్ళండి పాత వాళ్ళు. ప్రజెంట్ వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తుంటే వాళ్ళకి రివర్స్ అయిపోయిందంట, వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అండ్ ఈ విషయంలో బ్రదర్ ఫిగర్ చేసిన నెగిటివ్ ఎనర్జీస్ కూడా రివర్స్ అయిపోయి మిమ్మల్ని మాత్రం ఆపలేకపోయారండి. మీ పరువు తీద్దామని దారులు చూస్తున్నారంట ఇప్పటికీ. ఏం జరుగుద్దండి? మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్తుంటే అలా చూస్తూ కూర్చోవడమేనండి. వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు. వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఎస్, వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. తిను ఎవరు ఏంజిల్? ఉమెన్. ఈ ఉమెన్ ఎవరంటే మీ పరువు తీయడానికి చూస్తున్నారంట. మీకు లైఫ్లో పార్ట్నర్ రాకూడదు అనుకుంటున్నారంట. ఓల్డా, ఓవర్ బర్డెన్, న్యూ కర్మ అనుభవిస్తారు. కొత్త వాళ్ళంటే తను ఎవరో మీకు తెలియదు, ఒక లేడీ. సో తను మీ లైఫ్లో సోల్మేట్ ఉండకూడదని తను కూడా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తుందంట. కొత్తగా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు చేస్తున్నారంట. ఓకేనా. కీప్ గోయింగ్. వాట్ ఎవర్ వాళ్ళు చేస్తున్నారో, గాడ్స్ క్రేజ్ వాళ్ళు చేస్తున్న వాళ్ళకే మీ డివైన్స్ వెనక్కి పంపించేస్తున్నారు, వెంటనే అనుభవించేస్తున్నారు కర్మ. మీ జోలికి మాత్రం మీ డివైన్స్ ఎవరిని రానివ్వరండి. మీరు ఏదైతే దేవుని నమ్ముకున్నారో, ఏదైతే దేవుని కొలుచుకుంటున్నారో, ఏదైతే పూజ చేస్తున్నారో అదే కంటిన్యూ చేయండి. అండ్ అలాగే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే, చిన్నదైనా పెద్దదైనా మీ డివైన్తో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. కీప్ గోయింగ్. పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.